అందరికీ నమస్కారం. యోగా చేసేటప్పుడు దుస్తులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మామూలుగా ఈ రోజుల్లో లెగ్గింగ్స్ అని రకరకాలుగా స్ట్రైట్గా సిల్క్గా ఉండి ఉతికి ఆరేసిన ఇస్త్రీ లేకుండా వేసుకున్న నలక్కుండా ఉండేవి ఎక్కువగా వాడుతున్నారు. కానీ అవి ఒంటికి అంటిపెట్టేసి ఉంచుతాయి, వెంటిలేషన్ ఇవ్వలేవండి. మీరు ఏదన్నా జిమ్ము, జుంబా, ఏరోబిక్స్ ఇట్లాంటివి చేసుకునేటప్పుడు స్టెప్పులు మ్యూజిక్లు పెట్టి చేసేటప్పుడు అలాంటివి వాడుకోండి. కానీ యోగా చేసేటప్పుడు కాటన్ వస్త్రాలు, ఖద్దరు వస్త్రాలు, బాగా చెమటను పీల్చేవి, లూజ్గా ఉండే వస్త్రాలు ధరించి యోగా చేస్తే గాలి రాకపోకలకు బాగా జరిగి మరి కణకణానికి ప్రాణవాయు సంచారం బాగా వెళుతూ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మంచి కూలింగ్ ఇస్తూ ఇంటర్నల్ వాతావరణాన్ని కూడా మీకు కాస్త వేడెక్కి చిరాకు అనిపించకుండా మంచి స్థితిలో ఉండటానికి ఈ దుస్తులు సహకరిస్తాయి. కుదిరితే యోగా చేసేటప్పుడు కాటన్ వస్త్రాలు, ఖద్దరు వస్త్రాలు లాంటివి, మన నేత వస్త్రాలు, పైజ్మా, లాల్చీ కానీ, కాస్త ఫ్రీగా ఉండే షార్ట్ కానీ, బనీన్ కానీ అట్లాంటి కాటన్ వాడి యోగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఆడవారికైతే పంజాబీ డ్రెస్ లాంటివి చక్కగా అట్లాంటి సాంప్రదాయబద్ధమైన ఉపయోగించుకుని యోగా చేయగలిగితే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకని సిల్క్వి టైట్గా నొక్కి పట్టేవి మాత్రం యోగా చేసేటప్పుడు వాడకుండా ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయని, సౌకర్యంతో పాటు మీకు ఎక్కువ బెనిఫిట్స్ని ఇస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.